హాయ్ హలో నమస్తే వణకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్. నేను మీ అర్జున్ పున్నాని, ఈవిడ నా వైఫ్ సమత పున్నాని. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 2. యా సో ఎపిసోడ్ 1కి అయితే రెస్పాన్స్ బాగానే వచ్చింది. చాలామంది చూసి అప్రిషియేషన్స్ కూడా చేశారు, బాగుంది, బాగా చేస్తున్నారు అని చెప్పేసి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే మీరు సపోర్ట్ చేయండి, మేము ఇంకా బెటర్ కంటెంట్ తీయడానికి ట్రై చేస్తాము. సో ఈరోజు ఎపిసోడ్ చూస్తే నీకు ఏమనిపిస్తుంది? బిగ్ బాస్ తన గేమ్ ని స్టార్ట్ చేశారు అని నాకు అనిపించింది. నాకు కూడా అదే అనిపించింది. ఏదైతే స్టార్టింగ్ మన గ్రూప్ అందరినీ కలిసి సెలబ్రిటీలో ఉన్న వాళ్ళు ఒకరిని నామినేట్ చేయండి అన్నప్పుడు మన గ్రూప్ అందరూ ఫస్ట్ టైం అందరు కూర్చుని ఒక డెసిషన్ తీసుకున్నారు కదా. ఆ డెసిషన్ నాకు ఓకే ఫేర్గా అనిపించింది. అంటే వాళ్ళు అందరూ గ్రూప్గా ఉండట్లేదు అన్న వాళ్ళే అందరూ కూర్చుని మంచిగా డెసిషన్ తీసుకోవడం, అది చూడడానికి బాగా అనిపించింది. కామనర్స్ అందరు కలిసి యునానిమస్ గా సంజనాని ఓట్ చేశారు. అవును, సంజనాని ఓట్ చేశారు. నీకు ఆ విషయంలో నీకు ఏమైనా అనిపిస్తుందా? ఈ రీజన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా. రీజన్స్ ఏమున్నాయి? ఫస్ట్ థింగ్ ఫుడ్ విషయంలో తను కొంచెము ఓవర్గా కంటెంట్ క్రియేటింగ్ చేయడం నాకు నిజంగా అర్థం కాదు. ఇప్పుడు నీకు ఫుడ్ వండటం రానప్పుడు నేను ఫుడ్ వండుతా అని చెప్పి చేయలేప్పుడు ఏంటి? ఓవర్గా చేసి మళ్ళీ హాట్ వాటర్ గురించి అని అండ్ వాంటెడ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి వెళ్ళడం అనేది వాంటెడ్లీ షీ క్రియేటెడ్ సమ్ కంటెంట్. సో అది వాళ్ళకు నచ్చలేదు. సో మన వాళ్ళు ఏదున్నా కానీ నామినేషన్లోనే కదా చూసుకుంటారు. సో అక్కడ అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి తను మైక్ డిఫరెంట్గా పెట్టుకొని సైడ్కి మాట్లాడుతుంది బిగ్ బాస్ చెప్పేంత వరకు. సో అదొక పాయింట్ రేజ్ అయింది. వ్యాలిడ్ రీజన్స్, దీనివల్ల మనం యాక్సెప్ట్ చేయొచ్చు. చిన్న పాయింట్ మిమ్మల్ని అడగొచ్చు. లైక్ ఇప్పుడు ప్రియా చెప్పారు, మీరు అలా మాట్లాడటము కామన్గా అందరం బ్యాక్ సైడ్ మాట్లాడుకుంటాం, లైక్ బ్యాక్ పిచ్చింగ్ చేసుకుంటాము అనగానే వెంటనే సంజన వచ్చేసి బ్యాక్ పిచ్చింగ్ అలాంటి మాటలు మాట్లాడకు, వెనక్కి తీసుకో, మా ఇండస్ట్రీలో ఇలాంటి మాటలు ఉండవు, మా ఇండస్ట్రీలో అలా ఉండదు, మా ఇండస్ట్రీలో అలా ఉండదు. నేను వెన్ సంజన అంతగానో ఇండస్ట్రీలో ఎప్పుడు ఉంది? ఆవిడని చూస్తే ఇప్పుడు బిగ్ బాస్ లో చూస్తే కదా మనం గుర్తుపట్టింది. అసలు గుర్తుపెట్టలేదు. నువ్వు గుర్తుపట్టలేదు, నేను చెప్పాను కదా. ప్రభాస్ మూవీలో సెకండ్ హీరోయిన్ అన్నప్పుడు అక్కడ బక్కగా ఈ అమ్మాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యునానిమస్ గా మన కామనర్స్ అందరు కలిసి ఒకరిని నామినేట్ చేశారు. అది కూడా కరెక్ట్ రీజన్. వెల్ డన్, బాగా అనిపించేసింది. నైట్ అంతా కూర్చుని నేను రేపు పొద్దు నుంచి నేను కంటెంట్ ఏంటో చూపిస్తాను అదే అని చెప్పి ఓకే మేబీ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకుంటుందేమో. ఓకే లెట్ ఇట్ బి. సో పొద్దున్నే లేవగానే పవన్ సో చిన్న డాన్స్ లైక్ కామనర్స్ డిమాండ్ ఏదో పర్లేదు అనుకున్నాం, కానీ మళ్ళీ సేమ్ ఏమంటారు సేమ్ అలాగే అదేదో కొంచెం ఆ డాన్స్ లో కూడా మీకు కొంచెం ఫేక్నెస్ కనిపించలేదా? డాన్స్ లోనే కాదు, తన మాటల్లో కూడా తెలుస్తుంది కదా. మనకే కాదు, చూస్తున్న వాళ్ళకి. లోపల ఇలా జరుగుతుంటే బయట మన వాళ్ళు రితు చదువుతో గుంజీలు తీయించి హాట్ వాటర్ ఇచ్చారు. ఆ వాష్రూమ్ లో న్యూసెన్స్ ఏంటి అసలు? నాకు చిరాగ్గా. నన్ను చెప్పమంటారా? చెప్పు. యాక్చువల్గా వాష్రూమ్ లో మనం ఇప్పుడు మీరు ఒక ప్లేస్కి వెళ్ళారనుకోండి, 10 మందిలో ఉన్నారు, మీ బ్యాగ్లోకి వెళ్ళి మీ షాంపూ మీ కండిషనర్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తారు. మళ్ళీ బయటకు ఎలా వస్తారు? నేను యూజ్ చేసుకున్నాను మళ్ళీ తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకుంటారు. ఎందుకంటే మళ్ళీ నాది ఎవరైనా ముట్టుకుని వాడుకుంటారేమో అని చెప్పేసి నాకు వేరే వాళ్ళు యూజ్ చేస్తే నాకు అంత ఇష్టం ఉండదు. లేదా అక్కడ పెడితే మిగతా వాళ్ళు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండకపోవచ్చు. సో ఈ బిగ్ బాస్ లో కూడా ఏం జరిగిందంటే వాష్రూమ్ లో ర్యాక్స్ లేవు, కింద కామన్ ఉన్న ఏరియాలో అటు మూల. అయితే తప్పు బిగ్ బాస్ అంటావు. చూడండి బిగ్ బాస్ మిమ్మల్ని తప్పంటుంది. సో ర్యాక్స్ లేని ప్లేస్లో వెళ్ళి కింద వాష్రూమ్ పక్కన షాంపూ కండిషనర్ పెట్టారు. ఆశ వచ్చేసి క్వశ్చన్ చేసింది. ఆశ ఎందుకు క్వశ్చన్ చేస్తుంది? ఆశనే కదా బాత్రూమ్ క్లీనర్ 1 వీక్ ఇచ్చారు, పడాలా 1 వీక్ ఇచ్చారు. తను పాయింట్ రేజ్ చేసింది, ఎందుకు మీరు కింద పెట్టారు అని. అలా ఎందుకు కింద పెట్టారు అన్నప్పుడు తను ఓకే బై మిస్టేక్ లో పెట్టాను, నేను తను తీసేస్తాను అని చెప్పేసి ఒక చిన్న మాట చెప్పుంటే అయిపోయేది. నోనో తనకు ఫుటేజ్ కావాలి కదా, చిన్న మాటతో. ఆల్రెడీ నైట్ అనుకుంది కదా, తెల్లారు లేవగానే అంది కదా, అది ఎలా చూపించాలి? ఇలాగా హలో లిజన్ ఫస్ట్ నేను చెప్పేది విను అని చెప్పేసి తను ఒక 2-3 మాటలు అని తనని ఏడిపించి
తను ఏడ్చింది. ఆశ పాపం స్టాండ్ తీసుకుంది, బట్ ఆపోజిట్ నుండి అంతగా హార్ష్ గా బిహేవ్ చేసేసరికి తనకు సెన్సిటివ్ ఉన్నట్టుంది, ఏడ్చేసింది. ఎవరైనా ఇప్పుడు నిన్ను పోక్ చేస్తే ఆటోమేటిక్ గా కొంచెం బాధ అనిపిస్తుంటది. ఇప్పుడు తప్పు నువ్వు చేసి తిరిగి ఎదుటి వాళ్ళని అనడం కరెక్ట్ కాదు. సో ఈ విషయంలో కూడా సంజన ఈజ్ రాంగ్ అని మాకు అనిపించింది, క్లియర్ గా తెలుస్తుంది. ఆశ వెళ్ళి పవన్ పడాలకి లైక్ మానిటర్ తనే కదా చేసింది. కంప్లైంట్ చేస్తే పవన్ పడాల బ్యాచ్ మొత్తం అందరు కలిసి వాష్రూమ్ లో ఉన్నారు. సో అందరు యాంటీగా ఉన్నారు సంజనాకి, బికాస్ పోల్ కూడా తీసుకున్నాడు పవన్. ఆ పవన్ చేసిన సిచ్యువేషన్ అయితే అది హ్యాండిల్ చేశాడో అది కూడా బాగా లైక్ మీ లేడీస్ అందరికి ప్రాబ్లం లేదు ఇలా పెడితే, మేము అందరం అలా పెట్టొచ్చు, మాకు ప్రాబ్లం లేదని మీరు చెప్తే, మీరు యునానిమస్ గా మీరు చెప్తే నేను ఏమనను అని అన్నారు. బట్ ఒక గర్ల్ కూడా యాక్సెప్ట్ చేయలేదు, మాకు ప్రాబ్లమే అని చెప్పారు. అయినా సరే సంజన నేను వినను, నేను అలాగే చేస్తాను. యాక్చువల్లీ నిజంగా ఒక పాయింట్ ఉంది, ఇది ఫుటేజ్ కోసం చేస్తాను, మీరు ఇదంతా మీరు రియల్ గా చేస్తున్నట్టు లేదు అని చెప్పేసి మీరు అనిపిస్తుంది అని అన్నారు. సో ఫైనల్గా వచ్చేసరికి సంజనకు అర్థమైంది వీళ్ళందరూ ఒకటయ్యారు, నాకు ఇక ఆప్షన్ లేదని చెప్పి మెల్లిగా తన తెలివిని వాడి, మీరు ప్రేమగా చెప్పారు కదా నేను తీసేస్తాను. తను ప్రేమగా చెప్పలేదు, అందుకే నేను తీయలేదు. ప్రేమగా చెప్పుంటే ప్రాణమైనా ఇచ్చేస్తాను. ప్రేమగా. సో నా సో కాల్డ్ సెలబ్రిటీ డైలాగ్స్ కొంచెం నచ్చలేదు. దాని తర్వాత కూడా నువ్వు ఆ శ్రీజ గురించి అక్కడ బయట కూర్చుని తను గురించి ఈ అమ్మాయి చూసాను తను ఏం మాట్లాడింది. ఇప్పుడు శ్రీజ మీరు కంటెంట్ కోసం చేస్తున్నారు, ఫోటేజ్ కోసం చేస్తున్నారు. సో శ్రీజ సైకో అంట, సైకో. సో శ్రీజని పట్టుకుని ఈ సోకాల్ సెలబ్రిటీ అనుకునే ఆవిడ డైరెక్ట్ గా ఒక పర్సన్ ని సైకో అని ఎలా అనగలుగుతారు? ఇండస్ట్రీలో అలాంటి డైలాగ్ ఉంటాయి. ఈ విషయంలో వాళ్ళకి తెలియట్లేదు ఒక మాట అనేటప్పుడు. నాట్ ఓన్లీ సైకో, తను నాకు ఎదురుగా కనిపిస్తే నువ్వు అటు పక్కన వెళ్ళమ్మా నేను చెప్తాను. అండ్ ఇంకొకటి తను ఏమనుకుంటుంది, నేను ఫోటేజ్ కోసం చేస్తున్నానా, నేను సెలబ్రిటీ నేను చేయడం ఏంటి? హూ సేడ్ యు సెలబ్రిటీ? ఐ డోంట్ నో వై బిగ్ బాస్ బాట్ యు హియర్. ఒక బుజ్జిగాడి సినిమా తప్ప ఎక్కడ చూసావా? అసలు బుజ్జిగాడిలో కూడా ఆ ఫేస్ గుర్తులేదు. అంటే అప్పుడున్న బాడీకి ఇప్పుడున్న బాడీకి అసలు తనని గుర్తుపట్టగలుగుతున్నామా? అసలు గుర్తుపట్టలేదు. ఇప్పుడు నువ్వు ఫేమ్ కోసము డబ్బుల కోసము బిగ్ బాస్ లోకి వచ్చావు. సో నువ్వు నీ పక్కన ఉన్న ఇద్దరు ముగ్గురుతోనే నీ బిహేవియర్స్ అలా ఉంటే బయట వాళ్ళతో నీ రూట్నెస్ ఎలా ఉండొచ్చు? సో మనం ఎదుటి వాళ్ళకి ఏది ఇస్తామో తిరిగి అదే వస్తుంటుంది. మీరు కొన్ని రోజులు బిగ్ బాస్లో ఉండాలి అనుకుంటే ఇది మార్చుకుంటే ఇంకొన్ని రోజులు ఉండొచ్చు, లేదు అనుకుంటే నాతో పాటు ఆడియన్స్ చూస్తున్నారు, అందరికీ తెలుసు మీరేంటో. సో నాకైతే ఈ విషయం అసలు నచ్చలేదు. అండ్ ద హైలైట్ థింగ్ ఈరోజు వచ్చేసి బిగ్ బాస్ రణరంగంలో నామినేషన్స్ అయితే భలే జరిగాయి. అంటే టాస్క్ పెట్టారు కదా, టాస్క్ అంటే నార్మల్ గా రెగ్యులర్ గా నామినేషన్స్ సింపుల్ గా కాకుండా చిన్న టాస్క్ తో కూడిన నామినేషన్ అనేది బాగా చూసారా. టాస్క్ తో కూడిన నామినేషన్స్ లో కూడా ఓన్లీ సెలబ్రిటీస్ నే నామినేట్ చేయాలి, కామనర్స్ లేరు. కామనర్స్ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసుకుని వచ్చారు కాబట్టి అని చెప్పేసి ఆ బిగ్ బాస్ ఏదైతే వాళ్ళని ఆ ప్లేస్ లో పెట్టారో అది నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే నార్మల్ గా స్టార్టింగ్ నుంచి చూస్తే మనం బిగ్ బాస్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి ప్రతి ఒక్కరికి ఏమనిపించింది, కామనర్స్ వస్తారు, 2 రోజులు ఉంటారు వెళ్ళిపోతారు, కామనర్స్ వస్తారు 1 వీక్ ఉంటారు వెళ్ళిపోతారు అని కాదు, కామనర్సే ఇప్పుడు ఒక పొజిషన్లో కూర్చుని సెలబ్రిటీస్తో ఆట ఆడిస్తుంది. ఫేర్గా ఆడుతున్నారు. సో ఈ విషయంలో అయితే ఈరోజు కామనర్స్కి 100% చెప్తున్నాను, 5 out of 5 ఇచ్చేస్తాను నేను. సూపర్. రీతు చౌదరి అండ్ తనుజ వచ్చారు. రీతు చౌదరి దెబ్బ తగిలింది, అయినా సరే మన బిగ్ బాస్ ఆపకుండా టాస్క్ ఇస్ టాస్క్, మీకు దెబ్బ తగిలినా సరే అని చెప్పేసి తనుజకు ఛాన్స్ ఇచ్చారు. తనుజ సంజనాని సెలెక్ట్ చేసింది, సేమ్ పాయింట్స్ వాష్రూమ్ పాయింట్స్ సెలెక్ట్ చేసింది. సో తన డెసిషన్ ని మానిటర్ చేసుకోమని పవన్ ఇక్కడ పవన్కి ఇచ్చినప్పుడు పవన్ ఏదైతే డెసిషన్ చెప్పాడో దాన్ని కొంచెం ఆలోచించి నువ్వు చెప్పినట్టుగా ఆల్రెడీ నామినేట్ అయిన పర్సన్నే మళ్ళీ నామినేట్ చేసే బదులు ఆ పాయింట్ ని వేరే వాళ్ళ మీద ఎవరైనా పెట్టుంటే ఇంకొకరు కూడా నామినేట్ అయ్యే వాళ్ళు ఏమో అనిపించింది కొంచెం. నెక్స్ట్ వచ్చేసరికి మనకు షష్ఠి అండ్ రాము రాథోడ్ వెళ్ళారు. సో రాము రాథోడ్ విన్ అయ్యారు కాబట్టి టాస్క్ లో రాము రాథోడ్
సునీల్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు, నామినేట్ చేశారు. సో హరిత హరీష్ కూడా సునీల్ గారిని చేశారు. ఆయన అంతగా ఫైట్ చేయలేకపోయారు, ఆపోజిట్లో పాయింట్స్ లేవు కాబట్టి సునీల్ నామినేట్ అయ్యారు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఫైనల్గా ఇంకిద్దరిని నామినేట్ చేయాలన్నప్పుడు బిగ్ బాస్ ఛాన్స్ పవన్ పడాలకి ఇచ్చారు. ఇచ్చారు. ఇద్దరు డెసిషన్ లో చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేసుకొని డిస్కస్ చేసుకొని ఫైనల్గా వచ్చేసరికి మన కామనర్స్ మళ్ళీ స్ట్రాంగ్ పాయింట్గా నిల్చొని స్ట్రాంగ్ కంటెండర్స్ అని నాకు అనిపిస్తుంది భరణి అండ్ ఇమాన్యుయల్ ని నామినేట్ చేశారు. వీళ్ళిద్దరు ఎందుకంటే భరణి కొంచెం ఏజ్ లో పెద్దవాళ్ళైనా ఫిట్ గా ఉన్నారు, ఇమాన్యుయల్ ఏజ్ లో చిన్నగా ఉండి కొంచెం ఫ్యాట్ గా ఉండడం వల్ల సో వీళ్ళిద్దరు కొంచెం టఫ్ గా ఉంటుందని చెప్పేసి వాళ్ళిద్దరు ఇచ్చారు. సో అది ఏంటి అన్నది మనం రేపు చూస్తాం. బిగ్ బాస్ నామినేషన్ లో ఎవరున్నారంటే బంగారం, రీతు, సంజన, సృష్టి ఉండాలి, సునీల్ శెట్టి. ఎస్, ప్రజెంట్ అయితే ఈ 4 మెంబర్స్ ఉన్నారు. మా ఒపీనియన్స్ లో మీకు ఎవరు అనిపిస్తున్నారు? సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్. 100% కామనర్స్. సూపర్.